ఏంటి మావా గేట్ క్లోజ్ ఉంది? గేట్ తెరిచాక వచ్చేది తెలివైన స్టూడెంట్స్, లాస్ట్లో వచ్చేది లెక్చరర్స్. కాలేజీకి ముందుగా వచ్చేది మనలాంటి వేస్ట్ గాళ్ళే. దాన్ని లవ్లో పడేస్తే మావా. నువ్వు కేకరా మామా. వీడోడు మామ ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాడు. కొంపదీసి లెక్చరర్ కాదు కదా. అడిగితే వాడు చెప్తాడు కదా. రేయ్ మన పిలవండి రా. రే బ్లాక్బెర్రీ, నీ ఏజ్ ఏంటి, ఆ కాస్ట్యూమ్ ఏంటి? నువ్వు ఈ కాలేజీకి అస్సలు సూట్ అవ్వలే. పేమెంటావా? కాలేజీ కొత్త. కాలేజీ కొత్త అంటే ఎన్ని కాలేజీలు మారేవరా? ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు కవర్ చేసాయి ఎక్సెప్ట్ దిస్ కాలేజ్. అందుకే ఏజ్ ఎక్కువైంది, కలర్ కమిట్ అయింది. చాల్ చాల్ బే చాల్. సరే భయ్యా. భయ్యా ఏంట్రా భయ్యా? ఈ కాలేజీలో బావలు బామర్దులు తప్ప బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. ఏ ఊర్రా బైనిది? ఉడతలపట్నం అండి. విశాఖపట్నం విన్నా, మచిలీపట్నం చూసా. ఈ ఉడతలపట్నం ఎక్కడరా? ఉడతలపట్నం తెలియదా అండి? ఉడతలు పట్టే వాళ్ళలా కనిపిస్తున్నాం రా నీకు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. క్వశ్చన్ వేసావో కాలేజీలో సీటు చిరిగిపోద్ది. హాయ్ హాయ్కి కొన్ని పర్యాపదాలు చెప్పరా. హాయ్ చాయ్ ఓయ్ రే. రే ర్యాగింగ్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. చంపేస్తాడు నా కొడక. చల్ ఇదర్ సే నికల్ చల్. బ్లాక్బెర్రీ సాలగాడు. రే ఆ బుర్కా బీటీ మాత్రం నాదేరా మామా. అరే ఆ పొడుకల్ల బిట్ట నాదిరాబాయ్. చల్ దీనమ్మ దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైతలేదురా బాయ్. ఆ పొట్టిది మాత్రం నాదిరా బాయ్. కోతులు గోడెక్కాయటే. అమ్మనే కదే. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. చెల్లెలు రా, నీ చెల్లెల్ని సైట్ ఉన్నాడు కూడా సైట్ కొట్టడమే. అదేంటి ఎలా కొట్టావు? మరేంటి ముద్దెట్టాలా? ఇటురాయే ఇటురాయే నీ మీదే మనసాయే. మొగుడు పిలుస్తున్నాడే. మొగుడు కాదే దూకుడు. ఐ లవ్ యూ. వాట్? ఎవరు నువ్వు? జైల్లో ఖైదీలు ఉంటారు, కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు. ఐఎమ్ ఏ స్టూడెంట్. నీ పేరేంటి? ఐశ్వర్యరాయ్. కల్పన రాయ్ ఏం కాదు, నేను అడిగింది నీ పేరు. అమితాబ్ బచ్చన్ కోడల పేరు కాదు. నేను చెప్పింది నా ఫ్రెండ్ పేరు. అమ్మ దీనమ్మ, దీని పేరు ఐశ్వర్య అన్నమాట. హాబీస్ ఏంటి? నీకు 4 ఆప్షన్స్ ఇస్తా. నెంబర్ 1 రన్నింగ్, నెంబర్ 2 ర్యాగింగ్, నెంబర్ 3 సింగింగ్, నెంబర్ 4 స్విమ్మింగ్. ఓకే. రేయ్ వాటర్ పట్టరా. సరే పట్టరా, కింద పెట్టు. దీంట్లో స్విమ్మింగ్ చేయి. స్విమ్మింగ్ పూల్లో, సముద్రాలలో కాదు. సెన్స్ ఉందా నీకు? కాలేజ్ లైఫ్ అంటే చచ్చేంత వరకు గుర్తుండాలి. కెమిస్ట్రీ క్లాస్ రా. అమ్మ దూకుడు వస్తున్నాడు రా. దూకేరా బాబు. చల్వా. ఏంట్రా ఇంత అందంగా ఉంది? స్కిన్ టోన్ రా, స్కిన్ ఏంట్రా? ఏంటి కాలేజ్లో ర్యాగింగ్ లేదన్నావు? వాడేమో ర్యాగింగ్లో స్విమ్మింగ్ చేయమంటాడు. అవేం పట్టించుకోకే. సార్ చాక్ పీస్. ఫస్ట్ చాక్ పీస్ ఇస్తారు, తర్వాత చాక్లెట్ ఇస్తారు, చివరికి హ్యాండ్ ఇస్తారు. కూర్చోవే. నేను మీ టైప్ కాదు, ఈ టైప్. ఈరోజు మనం కెమిస్ట్రీ క్లాస్లో కెమిస్ట్రీ చెప్పుకోవట్లేదు, రామాయణం గురించి చెప్పుకుంటున్నాం. రామాయణం గురించి ఏంట్రా? సీత ఉంటుందిరా. సీతే కాదురా, శూర్పణఖ కూడా ఉంటుంది. కూర్చో. సార్ మా అమ్మగారు చెప్పారు సొల్లు గడుచుకునే వాళ్ళు చిత్తకాటలో పుడతారట సార్. కరెక్టేనే, మీ అమ్మ కూడా చిత్తకాటలో పుట్టుంటుంది. సైలెన్స్ ప్లీజ్. ఆ కాలంలో సముద్రంలో రాళ్ళు వేస్తే తేలేవి, ఈ కాలంలో ఏ రాయి వేస్తే తేలుతుంది? ఏ రాయి వేసినా తేలదు సార్, మునిగిపోతుంది సార్. అదెలారా? కల్పన రాయ్ సార్.
కల్పన రాయటరోయ్. సెటప్. ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా, సినిమా హాల్ అనుకున్నారా? నేను చెప్పేది రామాయణం గురించి, రాసలీల గురించి కాదు. శ్రీజ శ్రీజ ఏ శ్రీజ లే, మళ్ళీ చాక్ పీస్ గాడు వస్తాడు. చివరికి హ్యాండ్ ఇస్తారు. నేను మీ టైప్ కాదు, ఈ టైప్. ఆడేంటి అదో టైప్ అంటాడు. క్లాసులు జరిగేదాన్ని కాలేజ్ అంటారు కానీ కామెడీ జరిగేదాన్ని కామెడీ షోలు అంటారే. నేను షోలకి సినిమాలకి రాను. అయినా వాడేంటే స్పూన్లో స్విమ్మింగ్ చేయమంటాడు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఇడియట్స్, స్టూపిడ్ రాసుకెళ్ళి అసలు సెన్సే లేదు. అని అలా తిట్టగాకే 2009లో టాప్ ర్యాంకర్ తెలుసా? 2009లో టాప్ ర్యాంకరా? సిటీ ఫ్రెండ్స్తో కలిసి అలా చెడిపోయాడు. కానీ 2 seconds. ఏంటే సారీ కట్టావు? వాడి మీద ప్రేమ పుట్టిందా? అలా ఏం లేదే, ద్వేషం తగ్గింది. సారీ బాగుందే. థ్యాంక్స్. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గుచ్చి గుచ్చి. తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చావరా, లేకుంటే ఇక్కడే చస్తావు. నొప్పెట నొప్పి. వాడంటే గేట్ దగ్గర వాచ్మెన్ లా స్టాచ్యూలో నిల్చున్నాడు. నీ నిలువెత్తు అందానికి నిదర్శనమే. ఉందేంట్రా, కళామందిర్ కాలేజీలోకి వస్తున్నట్లుంది మామ. కళామందిర్ కాదు మామ, కళానికేతన్. దీన్నమ్మ ఎలాగైనా సరే దీంతో ఐలో చెప్పించాలరా. ఏబిసిడి చెప్తే సరిపోదు మామా. శారీ సూపర్ ఉంది. చించకు, వదిలే. వాడు అమ్మాయిని పడేయడానికి అలా పొగుడుతున్నాడు, కానీ ప్రజల్లో నీకంటే అందగట్టి లేదు తెలుసా. ఇందాక పొట్టిదన్నావు. ఈరోజు తప్ప నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను. మళ్ళీ ర్యాగింగా? ఫస్ట్ డే చేసేదాన్ని ర్యాగింగ్ అంటారు, సెకండ్ డే చేసేదాన్ని డిస్టర్బ్ అంటారు. సో నీ సౌందర్య రహస్యానికి సోప్ ఏంటి? సంతూర్. మీ బాడీకి ఏ సెంటు వాడతారు? ఇవో థ్యాంక్స్. ఆడవాళ్ళకి అందమేది? ఏ జడ, హే, బి ఏం చూస్తున్నావు? మెడ, సి కళ్ళు, డి ఒళ్ళు. నీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది, దాన్ని చేంజ్ చేయనీయకు. ఆర్ని అల్లా చెప్తేనే రా అమ్మాయిలకు అర్థమయ్యేది. నువ్వు నా చెల్లెల్నే ర్యాగింగ్ చేస్తావురా? బాబులు బ్రదర్స్ కాంపౌండ్ బయటే, కాలేజ్ లోపల కాదు. భయ భయ మావాడు అలాంటి వాడు కాదు భయ్యా. నువ్వెవర్రా మధ్యలో? కడుక్కోవడానికి చేతులుంటాయి కానీ నడవడానికి కాళ్ళుండవు. చంపేస్తా నా కొడక. ఎన్నిసార్లు చెప్పాలా నీకు కాలేతద్దని? నువ్వేమన్నా కుంకుమ మాస్టర్ అనుకుంటున్నావారా సాలే? కోర్తెలో కొడక కోబాలకి వెళ్తావు. చంపేస్తా నా కొడక. ఎగ్జామ్ డేటే కదా మామ, లైట్ తీసుకో. 3 months ఉంది కదా మామా. అరే మామా, నా నెంబర్ కనిపించలేదు మామా. అరే చల్, రాసినోడిది నా నంబరే కనిపించట్లేదు, రాయినోడి నీది ఎలా కనిపిస్తుందిరా?
బాయ్ రా శ్రీను. రైలు వచ్చేలోపు దీనికి రోజు చేయాలి. బా టాయిలెట్ వస్తుంది. పక్కకి వెళ్ళి పోసుకోవే. తప్పదా? వెళ్ళు. ఏంటి బెడ్రూమ్ లో పడుతున్నట్లు బోర్ల బొక్క పడుతున్నావు? బస్ కింద పడితే బాడీని మిగులుతుంది, రైలు కింద పడితే రెండుగా చీలిపోతావు. పాస్ అయితే పార్టీలు, ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం కాదు. ఫస్ట్ ర్యాంక్ నుంచి ఫెయిల్ అయ్యే స్టేజ్కి ఎందుకు పడిపోయో కారణం తెలుసుకో. సచిన్ 100వ సెంచరీ దగ్గర 100 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, బట్ 100వ సెంచరీ చేసి తీరుతాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 11వ ఫస్ట్ ర్యాంక్ వచ్చే తీరుతాడు. అసలు ఏం కావాలి నీకు? నాకు షెల్టర్ కావాలండి. షెల్టర్ నేను ఇస్తాను, చదువుకుంటావా? చదువుతానండి. రా. శ్రీను, చెప్పరా మామ. నేను చెప్పండి. టిఫిన్ ఏం కావాలి? ఏదైనా పర్లేదు, మీరు తీసుకురండి. శ్రీను, ఎలా వెళ్తున్నావు? దగ్గరే కదండి, నడుచుకుంటూ వెళ్తాం. బైక్ పైన వెళ్ళు. పెట్రోల్ పోపించుకో. ఆల్ ద బెస్ట్. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బైక్ ఎవరిదే? ఫ్రెండ్దే. కొంపదీసి యాక్సిడెంట్ చేయడుగా? సీను, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు తెలుసా? కంగ్రాట్స్ శ్రీను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్. కంగ్రాట్స్. 5,45,510 మెంబర్స్ ఎంట్రన్స్ రాయగా అందులో మీరు టాప్ ర్యాంక్ సాధించారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విజయానికి కారణం ఎవరు? ప్రతి మొగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు. ఇట్స్ 100% రైట్. ఎస్.
అది అమ్మాయినా కావచ్చు, లవర్ అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, ఫ్రెండ్ అయినా కావచ్చు. ఎందుకంటే భర్త ఆఫీస్కి వెళ్ళి సక్రమంగా జాబ్ చేస్తున్నాడంటే దానికి కారణం భార్య. అదేవిధంగా నా విజయానికి కారణం ఈ అమ్మాయి. ఇట్స్ 100% రైట్. ఓకే, బాయ్.